హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్ ద్వారా. ముందుగా 2 ఇంపార్టెంట్ విషయాలను నేను మీతో చెప్పదలుచుకున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. వేగంగానే ముగించేస్తాను. యూజీ అకాడమీలో ఉన్న టీం మెంబర్స్ అయినటువంటి గణేష్ సార్, ఉమా సార్, కిషోర్ సార్, మొత్తం వీళ్ళందరూ కూడా 2018 డిఎస్సిని క్రాక్ చేయడమే కాకుండా టాప్ 20లో ర్యాంక్స్ కొట్టి సబ్జెక్టు ఉన్నవాళ్ళు. ఫ్రెండ్స్, మీకోసం మా వంతు కృషి మేము చేస్తాం. మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు తోడుగా ఉంటూ మీ ప్రిపరేషన్ని మరింత సులభతరం చేస్తాం. ఈ డిఎస్సిలో ఎలాగైనా సరే పోస్ట్ కొట్టాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ అండ్ షేర్ చేస్తూ మాకు మరింత సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ది టాపిక్. టుడే మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్లో టాప్ 15 బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒకే భ్రమణ కాలాన్ని కలిగిన గ్రహాలు ఏవి? ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు, ఆప్షన్ బి శుక్రుడు భూమి, ఆప్షన్ సి భూమి అంగారకుడు, ఆప్షన్ డి ఇంద్రుడు వరుణుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమి అంగారకుడు. శుక్రుడు భూమి కవల గ్రహాలు ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది? ఆప్షన్ ఏ మార్చ్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 22, ఆప్షన్ సి సెప్టెంబర్ 23, ఆప్షన్ డి ఏ మరియు సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి. మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడడం వల్ల ఆ 2 రోజుల్లో రాత్రి పగలు సమానంగా ఉంటాయి ఫ్రెండ్స్. అందువలన ఈ 2 తేదీలను విషువత్తులు అంటారు. జూన్ 21 కర్కట రేఖపై నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి. అలాగే డిసెంబర్ 22న మకర రేఖపై నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి. థర్డ్ క్వశ్చన్, ప్లూటో గ్రహం ఏ సంవత్సరం నుండి గ్రహ హోదాను కోల్పోయింది? ఆప్షన్ ఏ 2004, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2007, ఆప్షన్ డి 2008. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2006. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రేఖాంశాల గురించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు, ఆప్షన్ బి రేఖాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు, ఆప్షన్ సి 180 degrees తూర్పు రేఖాంశం, 180 degrees పశ్చిమ రేఖాంశం ఒకటే, ఆప్షన్ డి రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రేఖాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు అనేది సరికానిది ఫ్రెండ్స్. అక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే రేఖాంశాలు భూమధ్య రేఖకు నిలువుగా ఉండే అదృశ్య రేఖలు. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశంలో క్రిస్మస్ వేడుకలను వేసవి కాలంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఫిలిప్పైన్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. జపాన్, ఇండియా, ఫిలిప్పైన్స్ అనేవి ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలు. డిసెంబర్ నెలలో ఈ దేశాలకు శీతాకాలం ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటంలో పీఠభూములను గుర్తించడానికి ఏ రంగును వాడుతారు? ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి నీలం, ఆప్షన్ డి ఆకుపచ్చ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పసుపు. గోధుమ రంగు పర్వతాలు, నీలం రంగు జలభాగాలు అంటే నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, ఆకుపచ్చ రంగు మైదానాలు, పల్ల భూములు గుర్తించడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు? ఆప్షన్ ఏ అనంతగిరి, ఆప్షన్ బి అరకు, ఆప్షన్ సి హార్సిలీ, ఆప్షన్ డి లంబసింగి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి లంబసింగి. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అడవుల విస్తీర్ణం తెలిపే పటాలు ఏవి? ఆప్షన్ ఏ విషయ నిర్దేశిత పటాలు, ఆప్షన్ బి రాజకీయ పటాలు, ఆప్షన్ సి భౌతిక పటాలు, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విషయ నిర్దేశిత పటాలు. ఈ విషయ నిర్దేశిత పటాలు అనేవి భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు, జలమార్గాలు వంటి నిర్దిష్ట అంశాలను తెలియజేస్తాయి. అలాగే రాజకీయ పటాలు అనేవి గ్రామాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపించే పటాలు. అలాగే భౌతిక పటాలు అనేవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరించే పటాలు. నైన్త్ క్వశ్చన్, నల్లమల్ల అడవులు ఏ జిల్లాలో కలవు? ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి అనంతగిరి.
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు. కడపలో వెలికొండలు, పాలకొండలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కర్నూలులో నల్లమల, ఎర్రమల అడవులు ఉంటాయి. చిత్తూరులో శేషాచలం, హార్సిలీ కొండలు ఉంటాయి. అనంతగిరిలో పెనుకొండ, మడకశిర కొండలు ఉంటాయి. 10th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ జిందగడ కొండ, ఆప్షన్ బి అరోమా కొండ, ఆప్షన్ సి సీతమ్మ కొండ, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి పత్తి, ఆప్షన్ డి చిరుధాన్యాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పత్తి. 12th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం ఏది? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి సామవేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సామవేదం. ఋగ్వేదం అనేది ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. యజుర్వేదం అనేది యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల సంకలనం. అథర్వణ వేదం అనేది శ్లోకాలు మరియు పాటల సంకలనం. 13th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బాహ్యగ్రహం కానిది ఏది? ఆప్షన్ ఏ బృహస్పతి, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి వరుణుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అంగారకుడు. అంతర్గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాహ్యగ్రహాలు కనుక మనం చూసుకుంటే బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. 14th క్వశ్చన్, సింధు ప్రజలు ఎవరిని పూజించేవారు? ఆప్షన్ ఏ అమ్మ తల్లి, ఆప్షన్ బి పశుపతి, ఆప్షన్ సి వేప చెట్టు, రావి చెట్టు, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సింధు ప్రజలు అమ్మ తల్లి, పశుపతి, వేప చెట్టు, రావి చెట్టును పూజించేవారు. 15th క్వశ్చన్, భారత ఉపఖండంలో ఎక్కడా దొరకని ఎముకలతో చేసిన పనిముట్లు దొరికిన ఏకైక గృహ ఏది? ఏ బేతంచెర్ల, ఆప్షన్ బి ముచ్చట్ల చింతమాను, ఆప్షన్ సి బనగానపల్లి, ఆప్షన్ డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముచ్చట్ల చింతమాను. ఈ బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టెట్ 2 డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం యూజీ అకాడమీ ఫ్రీగా ఎగ్జామ్స్ రాసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫ్రీ ఆన్లైన్ డైలీ టెస్టులు ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ టెస్టులు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై ప్రతి 3 గంటలకు ఒక్కసారి ప్రతి సబ్జెక్ట్ మీద ఉంటాయి. ఈ టెస్టులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.